Welcome to DRTSPR, shown in me Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab. Hello, warm welcome to DRTSPR. Special show, Malli. Already we have done so many shows on phone tapping. ఏ విధంగా ప్రజలపై విశ్వాసం లేకుండా తమపై విశ్వాసం కోల్పోయి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు పాలనలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా పారదర్శకంగా జవాబుదార్తనంతో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పాలన కొనసాగించండ్రా బాబు అంటే వాళ్ళలో ఉన్నటువంటి అభద్రతాభావం. నేను చేసే తప్పులకు వేరే ఎవడు మాట్లాడొద్దు, ఏ పార్టీ ఉండొద్దు, శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకొని పురపాలక శాఖలో కానీ లాస్ట్కు పార్లమెంట్ లోక్సభలో కానీ ఎవరు ఉండొద్దు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే మాట పాలన. లేనిచో వాళ్ళపై కేసులు పెట్టడం లేదా పార్టీలను విడగొట్టడం. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వలస చట్టాన్ని వక్రీకరిస్తూ మేము మూడింతల పైన ఉన్నాం ఆ శాసనసభ పక్షంగా. కాంగ్రెస్ ఉదాహరణ 2018 తర్వాత దాన్ని మొత్తం కొల్లగొట్టడానికి కేసీఆర్ఏ స్వయంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చినప్పుడు మేము 4 నెలలు నేను వేచి చూసిన తర్వాత మూడింతలు చట్టపరంగా మా దగ్గరికి వచ్చిన తర్వాతనే మేము వాళ్ళను విలీనం చేసుకున్నాం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని అని ఆయననే చెప్పాడు. పెద్ద సాక్ష్యం అది ఈరోజు. ఎందుకంటే వలసవాదుల చట్టం ప్రకారం ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలకు పోయి మంత్రి ఎట్లయితారని అక్కడ శ్రీనివాస యాదవ్ గారి మీద ఇక్కడ తెలంగాణ హైకోర్టులో, అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ఆర్సిపి బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి పోయి ఏ విధంగా మంత్రులు అయినారని అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నావి 2 పిటిషన్స్. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, వలసలు చట్టరీత్యా నేరం, రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజలు ఓట్లేసి గెలిపించి వాళ్ళను మోసం చేసి ఈ విధంగా ఎన్నికలను నియమ నిబంధనలను తుంగలో తొక్కి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు న్యాయం చేయాలి. ఆ శాసనసభ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గానికి మేము న్యాయం చేయాలి, పాలకవర్గంలోకి పోతామని చెప్పి ఆ రోజు వరకు వాళ్ళు ఎవరైతే పోయినారో ఆ శాసనసభలన్నీ కూడా తీయండి. వాడు నిజంగా ప్రజలకు శాసనసభ నియోజకవర్గానికి న్యాయం జరిగిందా? వాళ్లకు డబ్బుల రూపంలో మూటలు ముట్టి వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు ఈరోజు సంపన్నులైనరా కాదా? దానిపై కూడా ఎంక్వైరీ జరగాల. So I have the petition on anti-defections. I'm going to give you both petitions in Telangana High Court when Srinivas Yadav jumped from TDP into BRS, that time TRS, and he became a minister without resigning. Till that time he said, I'm going to resign, showing his resignation letter. So I filed public interest litigation, that is 35598/2015. And similarly, YSRCP MLAs who won on the YSRCP ticket, they jumped to TDP and they became ministers there. That I filed anti-defection public interest litigation petitions number 22866/2017, 22874/2017, 22873/2017. What happened to these petitions? High Court has to say. How can they become infructuous? ఏమైంది ఈ పిటిషన్లకు? వలసలు అక్రమం, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వారు ప్రజలను అపహాస్యం చేయడం, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయడం, ప్రజా హితంలో కాదు, నియోజకవర్గ అభివృద్ధి హితంలో కాదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసమని నేను 2 హైకోర్టులో పిటిషన్లు వేస్తే ఈ రోజు వరకు ఆ పిటిషన్ల పరిస్థితి ఏమైంది? హైకోర్టు జవాబు చెప్పాలి. ఇన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి? ఎందుకు మాట్లాడడం లే? చట్టరీత్యా బీజేపీ అంత మెజారిటీ వచ్చిన తర్వాత వలసవాదులను ఎందుకు చేయలే? ఇప్పుడు తనే వక్రీకరిస్తుంది కదా. దేశమంతా ఏం చేస్తా ఉన్నాం, వాషింగ్ మెషిన్ అని వాళ్ళు చూపిస్తా ఉన్నారు కదా. మహారాష్ట్రలో చూడండి, మిగతా ప్రాంతాల్లో బీహార్లో చూడండి,
మచ్చకు ఉదాహరణ. కంచె చేను మేనేస్తే ఏం చేస్తాం? సీ ది ఎగ్జాంపుల్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మహారాష్ట్ర అండ్ బీఆర్ బీజేపీ. ఫెన్స్ eats the crop, what can we do? Because why I'm giving you all these phone tappings or EDIT cases which are they are filing, it is making those MLAs who have indulged in illegal corrupt practices vulnerable. They stand exposed, their families exposed. That is why they are jumping. They are called as jump Jilanis. That is why I'm giving you the brief history of a member winning on one party B form and jumping to other in the name of development. Is it development? No. And the methods employed by political parties to entice them or to threaten them is phone tapping, IT and ED raids. So I've been showing IT and ED rates after electoral bonds. So the same has happened in Telangana and Andhra Pradesh. ఇదే జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ నేను పిటిషనర్ అండి, కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, నేను పిటిషనర్. ఆ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలు, తర్వాత రామచంద్ర భారతి, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక కుమార్, ఇంకొక స్వామీజీ తిరుపతి, వీళ్ళు ముగ్గురు సూత్రధారులు. వీరు బీజేపీ సంతోష్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ గారి ఆజ్ఞను పాలించి BRS పార్టీని ముక్కలు చేసే ఒక కుట్రలో భాగమని ఆ రోజు కేసు. ఆ కేసు హైకోర్టులో మీకు తెలుసు కదా ఏమైంది ఆ కేసు గురించి. మరి ఆ కేసులో నేను IA2 అయ్యా నాకు అనుమానం ఉన్నది, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కూడా నా హక్కు ఉన్నది. 2 కోర్టులలో కూడా తెలంగాణ హైకోర్టులో కూడా వలసవాదుల పిటిషన్లపై నాకు పిటిషన్లు ఇంకా జడ్జిమెంట్ దాంట్లో ఆర్డర్ రాలేదు. శాసనసభ రద్దయిన తర్వాత కూడా ఇంతవరకు ఆర్డర్లు రాలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గత శాసనసభ రద్దయింది, అయినా ఫోన్ ట్యాపింగ్ పై ఈరోజు చర్యలు అవుతున్నాయి కదా. మరి నేను వేసిన పిటిషన్లు హైకోర్టులో యాంటీ డిఫెక్షన్ మీద BRS 2 చోట BR ఇక్కడ తెలుగుదేశం నుంచి BRSకు పోయాడు, అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పోయి మంత్రులు అయినారు. మరి వారిపై ఏంది? ఎందుకంటే ఆ విధంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తిని తీసుకురావడానికి ఎంచుకునే మార్గాలు చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక మార్గాలే ఫోన్ ట్యాపింగ్, IT అండ్ EDలో. దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో ఆ కేసు వేశాను నేను మొయినాబాద్ ప్లాంట్లో. నాకు అనుమానం ఎక్కడ వచ్చిందంటే రాజ్యాంగ నిపుణులను కూడా మంచి పెద్దవాళ్ళని కన్సల్ట్ చేసి ఈ ముగ్గురు, నందకుమార్ హైదరాబాద్లో ఉంటాడు, రామచంద్ర భారతి యూపీ, ఇంకొక స్వామీజీ వచ్చేసి రామచంద్ర స్వామి తిరుపతి, వీరు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియోను గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పటి ముఖ్యమంత్రి మునుగోడు ఎన్నికల్లో బైపోలుకు ఇదే శాసనసభ సభ్యులను ఎవరైతే మబ్బ పెట్టినారో అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇద్దరు మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ అంటే వనపర్తి మహబూబ్ నగర్ సంబంధించిన వాళ్ళు, ఇంకోరు ఖమ్మం అక్కడ అనుకుంటా, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. ఆ నలుగురిని మబ్బ పెట్టి డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేశారు ఈ ముగ్గురు కలిసి. రామచంద్ర భారతి, నందకుమార్, స్వామీజీ, ఒకరు యూపీలో ఉంటారు, హైదరాబాద్లో ఒకరు, తిరుపతిలో అని చెప్పి ఆ రోజు మొయినాబాద్లో రేడ్ చేసి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ రోజు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర గారు ఇంకా ఎందుకు కొనసాగుతున్నారో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. వారు పోయినారు, అరెస్ట్లన్నీ చేసినారు, కానీ డబ్బు ఎక్కడుంది? ఆశ చూపారు వాళ్లకు, డబ్బులు 100 కోట్లు అన్నారు కదా, మరి ఆ డబ్బు ఎక్కడ పోయింది? డబ్బును పట్టుకున్నారా? సో ఇన్ని అనుమానాలు. ఇది ఒక ఎత్తు అయితే, ఆ ఎపిసోడ్ తర్వాత మునుగోడు బైపోల్లో, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకుపోయి వీళ్ళు మహా గొప్ప వ్యక్తులు, వీళ్ళు ఆ 4 కలిసి ఈ సంతోష్ కుమార్ అనే వ్యక్తి బీజేపీ శాసనసభ మన దేశ జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ, వీరు ప్రధాన కార్యదర్శులు, వీరి ఆధ్వర్యంలో వీరు నడిచారు. వారిపై కేసు పెట్టాలి, వాళ్ళని లోపడేయాలి, అరెస్ట్ చేయాలని ఆ రోజు మునుగోడుకు తీసుకుపోయి అతి ఉత్సాహంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ 4 పెట్టి ఒక ఆడియో రిలీజ్ చేశారు. వారు మాట్లాడుకున్నట్టు చెప్తున్నటువంటి ఆడియో
అక్కడ నాకు అనుమానం వచ్చింది. ఆ ఆడియో వింటే ఏం తెలిసిందిరా అంటే, ఆ ఆడియోలో ముగ్గురు మాట్లాడుకునేది బయట అక్కడ యూపీలో ఒకరు, హైదరాబాద్లో ఒకరు ఉండి, తిరుపతిలో ఉండి ఆ ముగ్గురు మాట్లాడుకున్నది ఆ ఆడియో. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఆడియో కాదు. దాంతో నాకు సంబంధం లేదు. అయినా కూడా నేను అక్కడ, ఎందుకంటే వలసదారుల పిటిషన్ సభ్యుడిని కాబట్టి ఏ విధంగా జరుగుతుంది అనేది హక్కు నాకు ఉన్నది. అందరికీ హక్కు ఉంది సామాన్య. కానీ నేను ఇంకా కేసు వేసాను కదా ప్రజా, అక్కడ కూడా హక్కు వస్తుంది నాకు. అయ్యా కిషన్ రెడ్డి గారు, కలకుంట చంద్రశేఖరరావు, రేవంత్ రెడ్డి గారు, కమ్యూనిస్ట్ పార్టీలారా, నాకు హక్కు అక్కడ కూడా వస్తుంది. కానీ ఈ ముగ్గురు మాట్లాడుకున్న ఆడియోను మునుగోడులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ నలుగురు ఎమ్మెల్యేలు చాలా గొప్ప వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించిండ్రు అని చెప్పి ఆ ఆడియోను, వారు మాట్లాడుకున్న ఆడియో క్లిప్, వారు మాట్లాడుకున్నటువంటి ఆ శబ్ద తరంగి వారు బయట పెట్టారు. బయట పెట్టడం ద్వారా ఇది మొయినాబాద్ది కాదురా నాయన, ఇది వాళ్ళు ఇంతకుముందు మామూలుగా ప్రైవేట్గా వారు పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి ఆడియోను తీసుకొచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అరెస్ట్ అయిన పోలీస్ మహానుభావులు పుణ్యం కట్టుకున్నారు. ఎక్కడో దగ్గర దొరుకుతారు, ఎక్కడో దగ్గర దొరుకుతారు. ఆ ఆడియోను ముఖ్యమంత్రి ద్వారా, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ద్వారా మునుగోడులో దాన్ని ప్రజాహితం చేశాడు. ప్రజల మధ్యలో ఆ ఆడియో ఇచ్చాడు. నా పిటిషన్ దీంట్లో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసెస్ పిటిషన్లోనే నేను వేసింది దాని గురించి వేసాను. నేను వేసిన పిటిషన్ ఈరోజు ఎక్కడెక్కడో తీసుకుపోతున్నారు, సరే ఫైన్. మరి నా ఫోన్లు ఇప్పటివరకు ట్యాప్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు, నేను ఇక్కడ సంతోష్ నగర్ అంటే ఇప్పుడు ఇందిరా సేవ సదన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి పిటిషన్ కూడా ఇచ్చాను. అంత ఎక్కడో పోతుంది 23 నాడు. మళ్ళీ డీసీపీ గారు ఉండి మళ్ళీ కమిషనర్కి ఇవ్వండి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, అయ్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ రోజే ఇచ్చాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన పిటిషన్లో నాకు ఇచ్చేవారు నాకు ఇది కూడా ఇచ్చినారు. దాని ఏది కంప్లైంట్ ఐడి నంబర్, కంప్లైంట్ ఐడి నంబర్ వచ్చేసి 602F95AD2340. ఈ పిటిషన్ నాకు SMS 9440465339 వచ్చింది. ఇది ఆ రోజు, అయ్యా ఈ విధంగా ఈయన ఆడియో రిలీజ్ చేశాడు, నాకు అనుమానం ఉంది అని చెప్పి 1 నవంబర్ నాడు నేను హైకోర్టును ఇదే పిటిషన్లో మొయినాబాద్ ఫామ్ హౌసెస్ బీజేపీ వర్సెస్ BRS, సంతోష్ కుమార్ BRS ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడనే పిటిషన్లో నేను IA 2గా 1/11/2022లో నేను వేయడం జరిగింది. ఈ ఆధారాలు పెడుతుంది, దీన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో బయటపెట్టండి, నాకు అనుమానం ఉన్నది. ఆ ఆడియో ముందు మొయినాబాద్ కన్నా ముందు రికార్డ్ చేసిన ఆడియో. దాని అర్థం ఏమి అంటే ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా. నాకు కూడా అనుమానం, నేను అంతకుముందే BSNL రెగ్యులర్గా కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ ట్యాప్ అవుతున్నది అని చెప్పి. ఇక్కడ చూడు ఈ ఆడియో రికార్డింగ్ ఏదైతే ముఖ్యమంత్రి రిలీజ్ చేశాడో, స్వయానా ముఖ్యమంత్రి రిలీజ్ చేశాడు కాబట్టి నాకు అనుమానం ఉన్నది, నాది కూడా ఫోన్ ట్యాప్ అవుతున్నది, రాష్ట్రం మొత్తం ట్యాప్ అవుతున్నది, ఇది చట్ట విరుద్ధం. మనం ఆ రోజు నేను ప్రవేశ దానిలో కూడా క్లియర్గా ఆ పిటిషన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్, దానికి విరుద్ధం రా బాబు అని చెప్పి ఆ పిటిషన్లో పేర్కొంటూ, ప్లస్ IT 2000 యాక్ట్ అంటే రైట్ టు మన ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, రైట్ టు పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ, అండ్ మళ్ళీ పుత్తుస్వామి జడ్జిమెంట్ కూడా దీంట్లో ఫ్లో అవుతుంది. ఆ రైట్ టు ప్రైవసీ కూడా వస్తుంది. నా జీవించే హక్కు, స్వేచ్ఛ అన్నీ కూడా ఇమిడి ఉంటాయి దీంట్లో, వాటికి భంగం కలుగుతుంది. అదే ఉన్న నా వ్యక్తిగత జీవితం అన్నీ కూడా మీరు వినడం ద్వారా నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి IA 2గా నేను 1/11/2022 నాడు ఆ దాంట్లో జాయిన్ అయ్యి నేనే వాదించుకున్నాను. అంతకుముందు అరుణ్ గారు వారు నాకు సహాయపడ్డారు. దాని తర్వాత వారి కృతజ్ఞతలు, నేను వాదించుకోవడం జరిగింది. దాంట్లో క్లియర్గా అన్ని ఆధారాలు పొందుపరిచాను. ఇది ఎందుకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుంది అని దాంట్లో క్లియర్గా చెప్పాను. సెక్షన్ 5(2) in the Indian Telegraph Act 1885. On the occurrence of any public emergency or in the interest of public safety, the central government or a state government or any officer specially authorized in this behalf by the central government or state government may, if satisfied that it is necessary or expedient so to do,
in the interests of sovereignty and integrity of India, the security of the state, friendly relations with foreign states or public order, for preventing incitement to the commission of an offense, for reasons to be recorded in writing by order, direct that any message or class of messages to or from any person or class of persons or relating to any particular subject brought for transmission by or transmitted or received by any telegraph shall not be transmitted or shall be intercepted or detained or shall be disclosed to the government making the order or an officer thereof mentioned in the order, provided that the press messages intended to be published in India of correspondents accredited to central government or state government shall not be intercepted or detained unless their transmission has been prohibited under this subsection. జర్నలిస్ట్ కు దీంట్లో ఉంది అంటే అనలైజ్ ఉంది. ఇది చట్టం. దాని తర్వాత ఐటీ 2000 యాక్ట్. అది కూడా యాక్ట్ లో కూడా చాలా క్లియర్ గా వారు దాన్ని అమెండ్మెంట్ చేసినప్పుడు కూడా దాంట్లో క్లియర్ గా పొందుపరిచారు. ఆ యాక్ట్ లో కూడా దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఈ వివరాలు కూడా పొందుపరిచారు అక్కడ దాంట్లో కూడా. సో ఏదైనా చేయాలి అంటే హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ కిషన్ రెడ్డి గారు మేము చెప్పిందే చెప్తా ఉన్నాడు. మళ్ళీ వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ, స్టేట్ లో కూడా ఒక ఆఫీసర్ను పెట్టి ఇది ఎవరి పట్ల చేస్తా ఉన్నారు, దేశ సమగ్రత దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి మన దేశాల సత్సంబంధాల విషయంలో కానీ అటువంటిది కలిగినప్పుడు మటుకే చేయాలా. మళ్ళీ అట్లా దాంట్లో జర్నలిస్టులకు కానీ అక్రెడిటెడ్ జర్నలిస్టులకు చేయాలన్నా ఇవన్నీ మూలాలు వాళ్ళు చూపించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయాల. సో అటువంటి నేపథ్యంలో వీరు ముగ్గురు మాట్లాడుకున్నది మొయినాబాద్ కాకుండా ప్రైవేట్ గా వీళ్ళు మాట్లాడుకున్నది, వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకున్నది, వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో ముఖ్యమంత్రి మునుగోడు ఉప ఎన్నికల్లో రిలీజ్ చేయడాన్ని నేను సందర్భాన్ని చూపించి మావన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయి, నాకు అనుమానం ఉంది, నా హక్కుకు, నా జీవించే హక్కు, నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అంటే యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ విధంగా దేశ ద్రోహానికో దేశ భద్రతకో ఏమైనా కుట్రలు పన్నారా? అటువంటప్పుడు ఏ విధంగా ఈ చట్టాన్ని వీళ్ళు పెట్టి అడ్డం పెట్టుకొని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు అనే నేపథ్యంలో పోయాను నేను. అందులో కూడా అంతకుముందు ఇదే కిషన్ రెడ్డి గారు వారు మాట్లాడినవి కూడా అంతకుముందు ఆధారాలు పెట్టాను. కిషన్ రెడ్డి గారు అంతకుముందు కూడా ఆయన ఏం చెప్పాడు, టిఆర్ఎస్ గవర్నమెంట్ ట్యాపింగ్ ఫోన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ పార్టీ లీడర్స్, బీజేపీ లీడర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అక్టోబర్లో చెప్పారు 2022లో. దాని తర్వాత నేనే పిటిషన్ 1/11/2022లో వేసిన తర్వాత 9వ తారీఖు అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళసాయి గారు కూడా గవర్నర్స్ ఆఫీస్ ఫోన్ ట్యాప్ అవుతుందని అక్కడ రోహిత్ అనే వ్యక్తి ఒక అధికారి, రిటైర్డ్ అక్కడ నుంచి పనిచేసిన అధికారి, తను శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలిపితే దాన్ని ట్విట్టర్ మార్గంగా బిఆర్ఎస్ ఇక చూడండి రోహిత్ ఎవరైతే ఈ రోహిత్కు ఆపాదించాడో అతను కేరళలో ఉంటాడు, ఆ రోహిత్ ఈ రోహితే అనుకొని వాళ్ళు బయట పెట్టడం ద్వారా రాజ్భవన్ ఫోన్లు కూడా ట్యాప్ అయినవని నేను వేసిన పిటిషన్ను దాన్ని సమర్థించడం. మై పిటిషన్ హ్యాస్ బీన్ విండికేటెడ్. ఇంకా దానికైనా పెద్దది ఏం కావాలా? అందు గురించి అక్కడ నేను చట్టబద్ధంగా నేను వాదించుకుంటూ ఆ జడ్జి గారి దగ్గర కూడా అయ్యా ఇవి మూలాలు నా పిటిషన్కు ఇక చూడని చెప్పి పెన్ డ్రైవ్ లో కూడా ఇవన్నీ సాక్ష్యాలు పొందుపరిచాను. అప్పటికి సబ్ ఎడిటోరియల్స్ కూడా వచ్చినాయి ఇట్లా ఫోన్ల ట్యాపింగ్ల మీద, అన్నీ కూడా పొందుపరిచి నా కేసును ముందుకు తీసుకుపోయి అక్కడ వాదించుకున్నాను. ఈ రోజు వరకు ఇంకా మళ్ళీ మీరు రండి ఒక ప్రత్యేక దీని ద్వారా రమ్మని కూడా చెప్పారు. డెఫినెట్ గా నేను పోయేది ఉన్నది, పోయే లోపుగానే ప్రభుత్వం మారడం, ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ ఎక్కడెక్కడో పోయి ఆ అధికారులు ఈ విధంగా దాన్ని మొత్తాన్ని చేయడం ద్వారా నేను మళ్ళీ ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం, సందర్భం ఏర్పడ్డది. అందు గురించే నేను ఆ రోజు పెట్టిన పిటిషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, మొత్తం సంబంధిత అధికారులు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇచ్చాను. నేను అదే చెప్పాను ఇందిరా సేవ సదన్ తర్వాత సిఐ గారికి, ఇక్కడ ఉన్న ఏసీపీ సంతోష్ గారికి, సార్ ఆల్రెడీ వాళ్ళ విదితంలో ఉంది, నా పిటిషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది నాకు ఒక్కడికే ఆ కంప్లైంట్ ఐడి, మరి వాటిని ముందుకు తీసుకుపోవాలి, నా పిటిషన్ కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి కదా. వాళ్ళని ఏ విధంగా విచారించారు అది పెద్ద మూలం. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు, నా పిటిషన్ తర్వాతనే కదా సంతోష్ కుమార్కి ఇది వచ్చింది. మరి అటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ను సర్వత్రా ముందుకు తీసుకుపోయి ఆ రోజు నేను క్లియర్గా అదే కోరాను, ఇది ఇండిపెండెంట్ ఎంక్వైరీ సిట్ ద్వారా, ఎందుకంటే అదే అధికారులు
ఎందుకంటే మచ్చకు ఇచ్చాను. స్టీఫెన్ రవీంద్ర గారు అక్కడ చేసినటువంటి విధంగా ఎంక్వైరీ విచారణ చేస్తే ఈ డబ్బులు పట్టుకోలేదు. మరి ఆ ఆడియోలు ఎక్కడివి? మరి నేనిచ్చిన వివరాలు దాంట్లో పొందుపరచలేదు కాబట్టి లోకల్ పోలీస్ చేస్తే ఇబ్బందయితుంది. ఒక స్వతంత్రంగా ఉన్నటువంటి సీబీఐయా లేక మీరే ఒక సిట్ ఒక సిట్ వేసి అది కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాల. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజల హక్కుల ఉల్లంఘననే కాదు, వారు జీవించే హక్కు, వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ఎవరిచ్చారు వీరి అధికారం అని, ఇది దేశ భద్రత సమగ్రతకు కాదు. ఇక చూడండి, ఈ విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి ఎన్నికల్లో దీన్ని వాడుకున్నాడు కాబట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ఎన్నికల్లో గెలవడానికి తర్వాత దీన్ని ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ను వలసవాదులని చెప్పి ఆ రోజు నేను కోర్టు సాక్ష్యంగా చెప్పాను. కాంగ్రెస్ను నేను చీల్చలేదు, నేను యాంటీ డిఫెక్షన్ లాకు పొందుబడే 2/3 మెజారిటీ వాళ్ళ వచ్చిన తర్వాత నేను 4 నెలలు నేను వేసిన తర్వాత వెయిట్ చేశాను, నేను వేచి ఉన్నానని స్వయాన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజాముఖంగా పత్రికాముఖంగా చెప్పింది. అది కూడా ఒక ఆధారం పెట్టి వేశాను. అంటే అదే రోజు 2019 గెలిచిన తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని చీల్చడంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా వచ్చిందనే అనుమానం నాకు ఈ రోజు కలుగుతా ఉంది. ఎందుకంటే 4 నెలలు నేను వేచి ఉన్నాను. ఎందుకు వేచి ఉన్నావు? వాళ్ళ కన్వర్జేషన్స్ వింటా ఉన్నావు. వాళ్ళు ఏం తప్పులు చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు, ఆ 4 నెలలను వాళ్ళను తీసుకొచ్చి మీ పార్టీలు, ఎందుకంటే అప్పటికప్పుడు గెలిచిన వాళ్ళు నీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు జాయిన్ అవుతారు? ఇదే 2014లో జరిగిన తదంగం. మళ్ళా అప్పుడు టీడీపీ అయితే ఇప్పుడు ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా జాయిన్ అవుతారు? ఎందుకు జాయిన్ అవుతారు? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా 4 నెలలు వేచి ఉంచి వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారు, ఇంతకుముందు వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళు గాని ఏ విధంగా తప్పులు చేశారు, ఆ తప్పులన్నీ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినుకుంటూ మీరు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి నియోజకవర్గం పేరు మీద, అభివృద్ధి పేరు మీద మీరు వాళ్ళను కాంగ్రెస్ నుంచి మొత్తం విలీనం చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోవడం దాంట్లో అనుమానం ఇస్తుందని కోర్టు సాక్ష్యంగా నేను చెప్పినప్పుడు కోర్టు మీరు ఈ పిటిషన్ వేరే మీరు దీంట్లో రండి మీరు అని చెప్పేసి దాంట్లో నన్ను నా పిటిషన్ ఇది చేస్తూ దాంట్లో కూడా పొందుపరిచారు ఆర్డర్లో కూడా. ఆ ఆర్డర్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అటువంటి నేపథ్యంలో మరి నా పిటిషన్ మూలం కావాలి కదా ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసెస్లు అన్ని చోట్లలో. ఇంకా ఈరోజు కిషన్ రెడ్డి గారు క్లియర్గా ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ దాని రికగ్నిషన్ రద్దు చేయండి అన్నారు వారు. ఈ వాంటెడ్ ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఆర్ టీఆర్ఎస్ పార్టీస్ రికగ్నిషన్ టు బి done away by Election Commission of India because it is all related to elections only. Munugodu election after 2018-19, how they broke Congress, made them to join the BRS legislator party. Nothing but everything is related to elected MLAs, elections and political parties and their representation because we are a representative democracy. ప్రజా ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులకు సంబంధించిన విషయం కాబట్టి ఆ రోజు కూడా మేము అదే అన్నాం. దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వారికి గుర్తింపు లభించిందో దాన్ని రద్దు చేయాలని ఈరోజు కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం, నేను వేసిన పిటిషన్కు ఈరోజు ఇచ్చి ఇన్ని రోజులు బీజేపీ ఎందుకు అది ఆగాల్సి వచ్చింది? ఈరోజు తెలంగాణలో ఇబ్బందులకు గురవుతుందా ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అని చాలా మంది ఎన్నెన్నో చెప్తా ఉన్నారు. నేను దాని మూలాలకు పోవడం లేదు. బీఆర్ఎస్ పోతేనే నేను బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా? కాంగ్రెస్ కూడా మన ముస్లిం సోదరులకు 2 రోజులు సెలవులు ఇస్తాం, మళ్ళీ లాస్ట్ ఫ్రైడే ఇస్తాం అనగానే పొలిటికల్గా అపీస్మెంట్ పాలిటిక్స్ ద్వారానే గెలుస్తాం అనుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వేరే విధంగా పోతుందా అనే అనుమానం వచ్చి ఏది ఏమైనా అట్లీస్ట్ ఈరోజు గౌరవ మన మంత్రి గారు కిషన్ రెడ్డి గారు రావడం, ఎందుకంటే వారు కేంద్రంలో ఉన్నటువంటి శాసనంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రి. కానీ వారు అమిత్ షాకు చెప్పాలి సార్, మీరు అమిత్ షా గారు ఆ పర్సనల్ మినిస్టర్ కాబట్టి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వారికి అనుబంధంగా పనిచేస్తారు. వారి ద్వారా మీరు హైకోర్టులో కానీ లేకపోతే మీరు వ్యాజ్యం వేయండి. లేదంటే నా వ్యాజ్యం ఆల్రెడీ ఉంది, ఇంకా బ్రతికే ఉంది నా వ్యాజ్యం, నన్ను హైకోర్టు తిరిగి వేయమన్నది, దీంట్లో భాగస్వాములు కండి అయితే ఇంకా మంచిది కదా, మనం పెద్ద ఎత్తున పోతాం. ఈ పిటిషన్ ద్వారానే కదా సంతోష్ కుమార్ గారు బయటకు వచ్చింది. ఆ రోజు ఆ కన్వర్జేషన్ అంతా కూడా వాళ్ళు మాట్లాడింది ఆ రోజు మొయినాబాద్ది కాదు, ముందే మాట్లాడారు. కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణ, వ్యక్తిగత సంభాషణ చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం అనే అంశంతోనే కదా ఈరోజు ఈ కేసు అంతా వీగిపోయి మొయినాబాద్ కేసు వేరే విధంగా పోయి సిబిఐ కానీ ఎంక్వైరీ కానీ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుగురించే ఇప్పుడు ఆధారాలు మీకు చూపిస్తాను.
చట్టబద్ధత కోసం నా పిటిషన్ ముందుకు తీసుకుపోవాలా, అసలు ఆ రోజు ఏం జరిగింది అని అన్ని మూలాలు పోతే తప్ప దీనికి న్యాయం జరగదనేది ఇది నా పిటిషన్. సంతోష్ నగర్ పిఎస్లో ఇచ్చినటువంటి పిటిషన్ 23 టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ 23-3. ఇది సబ్జెక్ట్ phone tapping petition filed impleaded in Telangana High Court regarding IA number 2 in writ petition number 39767 violation of Telegraph Act. అన్ని పెట్టాను ఫోన్ ట్యాపింగ్స్ ఇక్కడ అన్ని. సో వారు ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు అక్కడ ఇవ్వండి అని డీసీపీ గారు చెప్పారని ఈరోజు వారితో మాట్లాడేసి వచ్చిన ఇది నా పిటిషన్. ది ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఇచ్చినటువంటి ఆ రోజు కూడా నేను అక్కడ ఎంటైస్మెంట్స్ విపరీతమైనటువంటి మద్యము డబ్బులు పంచుతున్నారని చెప్తే నాకు ఇది ఇచ్చారు చూడండి. వి విల్ బి టేకింగ్ కేర్ ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్స్ అండ్ ది సేమ్ ఈజ్ ఇన్ ది నోటీస్ ఆఫ్ కమిషన్. నేను అప్పుడే అడిగాను మునుగోడు ఎన్నికలను రద్దు చేయండి. ఈ సెంట్రల్ అబ్జర్వర్ ఇచ్చిన నంబర్ చూడండి, యాక్షన్ టేకన్. అర్థమవుతుంది కదా ప్రజలారా, ఆ మునుగోడు ఎన్నికలు రద్దు చేయకుండా తమాషా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది కాబట్టి ఈరోజు ఈ విధంగా ఒక శాసనసభ ఒక బీఫామ్ మీద గెలిచినటువంటి పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి దాంట్లో వేరే దానికి తన ముసుగులో అభివృద్ధి ముసుగులో సొంత లాభానికో లేక వాడు చేసిన తప్పు అవినీతిని బయట పెడతారన్న భయంతో పోయి మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది అనడానికి ఇది ముఖ్యం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వై యూ డిడ్ నాట్ యాక్ట్ ఆఫ్టర్ మై కంప్లైంట్ స్టేటింగ్ దట్ ఎంటైస్మెంట్స్ ఆల్కహాల్ మనీ ఫ్లో ఇన్ మునుగోడు, you clearly gave this number. This is the complaint ID and you said on this same we will be taking care in the next elections and the same is in the notice of the commission. That means you have acknowledged that enticements happened, illegalities happened, constitutional violations and happened in Munugodu, but still you said it is in the notice of commission. We will be taking care in the next elections అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నారు కాబట్టి మీరు మొన్న ఎన్నికలు అయినటువంటి 2023లో ఏం తీసుకున్నారు, ఇప్పుడు 2024లో ఏం చేస్తా ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్స్ ఆ రోజే గాన మునుగోడులో తీసుకుని ఉంటే చర్య ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి ఈ విధంగా కమిషన్స్ ఇంత విపరీతమైనటువంటి డబ్బు ఎన్నికల్లో ఇది అయ్యేదా? ఈ ఫోన్ ట్యాపింగ్లకు వాళ్ళు పాలు పడేవారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, మీరు అందరూ బాధ్యులే. You are all responsible. Even I complained stating that my phone is being tapped. You have not acted. So ఇది పెద్ద ఆధారం ప్రజలారా, ఇది మీ ముందర పెడతా ఉన్నా. నాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఐడి స్పెసిఫిక్ గా కూడా ఇది రిట్ పిటిషన్ 2022 మొత్తం. అన్ని ఆధారాలు మీ ముందర పెడతాను, మీరే దానికి చూడండి. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇప్పుడే మీకు ముందర పెట్టాను. తర్వాత ఈ ఆడియో కూడా సి గారికి పేజ్ నంబర్ 11 ఆర్డర్ లో, హైకోర్టు ఆర్డర్ లో క్లియర్ గా మీరు కింది భాగంలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని, అన్ఆథరైజ్డ్ అని చెప్పి చాలా స్పష్టంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ మై పిటిషన్ ఓన్లీ విచ్ ది హానరబుల్ హైకోర్ట్ హ్యాస్ కోటెడ్ అండ్ ఐ వాజ్ ఆస్క్డ్ టు ఫైల్ ఏ పిటిషన్ ఆల్సో. ఆ రోజు కూడా సిట్ వేస్తేనే ఇది వద్దు, సిబిఐ ప్రోబ్ కావాలని చెప్పి ఆ రోజు ఆ పార్టీ అడిగింది. మేము కూడా ఇండిపెండెంట్ ప్రోబ్ అని అడిగాము, which should be court monitored so that people will understand and people also will have confidence in the governance of the day, that they are not under surveillance, their phones are not being tapped, there is no infringement of Article 21 and then Article 19 also. So my freedom of expression as well as my right to personal life and liberty, including privacy, should not be infringed, come whatever may. And it is against all the norms, including the Telegraph Act and the latest IT Act too. There should be a reason for such phone tapping. It should be sovereignty or the public safety, which are the major concerns raised, and that too in a systematic way by central government or state government or authorized authority formed by a committee, and the committee should be day to day taking record of such. So here, where is the public safety or sovereignty of the country involved in these tappings? That is what $1 million question is. And my petition also related to the unauthorized
phone tapping of those three accused, Ramchandra Bharati, Somaya Swami, and then Nanda Kumar, when they were speaking from three different areas, UP, Hyderabad, and Tirupati. This was much prior to the farmhouse poaching MLAs case. So my contention is very simple and clear. So that means these audio conversations of private persons, when they are recorded and released by the Honorable Chief Minister Mr. KCR in Munugodu election campaign, that really forms the basis. That means the state is under surveillance. That is why my petition that even my phone as a journalist is being tapped, and even state of Telangana, including Honorable Governor, after I filed a petition in the court, she came out publicly stating even Rajbhavan phones are being tapped. Similarly, Kishan Reddy, and there are editorials also which form the basis of my IA2 in that MLS poaching case. I hope I am very clear, and I expect acknowledgement with action. Thank you very much. Good night. I am Dr. Tangella Shivaprasad Reddy. సో ఇది ఆడియో నేను వారికి పంపించాను, ఇన్స్పెక్టర్ గారికి, మన ఐఎస్ సదన్ అండ్ ఏసీపీ సంతోష్ నగర్ గారికి. ఇక్కడ చూడండి లాస్ట్ లో, ది ట్యాపింగ్ ఆఫ్ ఫోన్స్ ఈజ్ అన్ఆథరైజ్డ్ అండ్ హియరింగ్ టు ప్రైవేట్ కన్వర్సేషన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. దిస్ ఇస్ మై కేస్. ఈ హైకోర్టు ఆర్డర్ లో క్లియర్ గా ఉంది. నన్ను మళ్ళీ ఇంకొక స్పెషల్ తర్వాత ఒక మెయిన్ పిటిషన్ ద్వారా రమ్మన్నారు, ఇంకా ఉంది, అది వెళ్తాను డెఫినెట్. ఇక్కడ చూస్తా ఉన్నాను ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా పోతుంది ఈ కేసు అని. దాని తర్వాత డెఫినెట్ గా హైకోర్టుకు నేను పోతాను. సో ఇది నా కేసు. అందు గురించే క్లియర్గా మేము ఆ రోజు కూడా చెప్పినాం, ఇవి గాన చట్టపరంగా ముందుకు తీసుకోకపోతే ఇండియా విల్ బి సీన్ యాజ్ ఎ బనానా రిపబ్లిక్. ఒక గణతంత్ర దేశం కాకుండా మనం ఏదో నవ్వుకునే విధంగా గణతంత్ర దేశంగా మనం భావించబడదాం. హౌ ది హ్యూమన్ రైట్స్ ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ చైనా, బీయింగ్ క్రిటిసైజ్డ్ బై ది ఎంటైర్ వరల్డ్ ఫర్ అన్డెమోక్రటిక్ క్రాక్ డౌన్ ఆన్ ఇట్స్ సిటిజన్. చైనాలో ఏ విధంగా అయితే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. మనం కూడా ఈ విధంగా ఫోన్ ట్యాప్లకు పాల్పడి అదేవిధంగా అపహాస్యానికి గురవుదామా? సో ఆలోచన చేయండి. సో ఇండియా షుడ్ నాట్ ఫాల్ టు సచ్ ఎ కేటగిరీ. ఐఆమ్ కమింగ్ టు దిస్. అందుగురించే చెప్పాను కోర్టుకు నేను దీని ద్వారా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, ఒక బాధ్యత గల పౌరుడుగా నేను వస్తా ఉన్నాను, కానీ ఎటువంటి పబ్లిసిటీకి కాదని చెప్పేసి ఈ రోజు కూడా ఇన్ని రోజుల తర్వాత మొన్న అయినటువంటి ఒక షో నేను పంపించి ఈరోజు ఖచ్చితంగా ఎటో పోతా ఉన్నది. కాబట్టి అసలు మూలాలకు పోండి, మూలాలు ఏం జరిగినాయి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా పోయారు, వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు పోయారు, వాళ్ళు ఏం అవినీతి చేశారు, అవి కూడా బట్టబయలు కావాలి ఈరోజు. ఎందుకంటే ప్రజాహితం, ప్రజల అభివృద్ధి జరిగిందా, వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత చూపించమని చెప్పండి. వాళ్ళు ఎందుకు పోయినారు అది చేయరా రేవంత్ రెడ్డి గారు? మీరే చెప్పారు వాళ్ళ ఇళ్ల ముందు పోయి ధర్నా చేస్తా అని. మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆ రోజు వాళ్ళని రాళ్ళు పెట్టి కొడతామన్నారు. మరి ఏమైంది? మరి ఇప్పుడు మీరు చేసే పని ఏంది? మళ్ళీ అదే వలసలు రాణిస్తున్నారా? సో దాంట్లో జాగ్రత్త పడండి. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే చాలా కష్టం, దీంట్లో ఇబ్బంది గురి కావాల్సి వస్తూ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి దీంట్లో చూడండి. తర్వాత నేను పెట్టి ఆ రోజు 2022 వేసిన పిటిషనే ఈరోజు కిషన్ రెడ్డి గారు మొత్తం బయట పెడతా ఉన్నారు ఆయన మంత్రిగా. ఇది చూడండి, ఇదంతా పిటిషన్ నాది. ఆ రోజే 13/12/22 నాడు ఈసీఐ యాక్షన్ షాకింగ్ అండ్ డెమోక్రసీ ఇన్ peril 2 complaints IDs issued by ECI on election irregularities and enticements Munugodu etc. 66D 18407C08E and 24AF 35BEA 727 and disposed of, stating we will be taking care in the next elections, and the same is in the notice of commission enclosed in the mail. What does that mean? Irregularities and enticements complaints are admitted and acknowledged. So elections are not free and fair as mandated by constitution to uphold people participatory constitutional democracy. చూడండి, ఆ రోజే పంపించాను పిటిషన్. నేను మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నా ఓటెక్కే తీసేశారు. మన 2023 నాది, నా కుటుంబాన్ని ఎక్కడో వేశారు, వెతుకొని పోయి నేను వేసి వచ్చాను. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల వరకు ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ రివోక్డ్ మై దిస్ థింగ్. GHMC కమిషనర్ ఈజ్ ఇన్ ఎ స్లీపింగ్ మోడ్ అండ్ హైదరాబాద్ కలెక్టర్, I don't know, Telangana chief electoral officer, election commission of India again raised a complaint. Some fellow called me from South Zone stating, Venkat, till today that fellow has not bothered. So am I a citizen or not? That doubt really comes into my mind. So ఇది పిటిషన్, రిట్ పిటిషన్ అన్ని కూడా కలిపి వాలేషన్, దాంట్లో I pleaded. Now I'll come to what Mr. Kishan Reddy has said. It is shaming
Why Kishan Reddy took so much of time? Kishan Reddy accuses KSCR and family of involvement in phone tapping, demands BRS recognition revocation. You stand by that, Mr. Kishan Reddy garu? Uphold my petition. Come on, let us file in the High Court. High Court has asked me to file gada. Why not we do it? I'm happy, at least he has come forward. Telangana phone tapping. Political parties indulge in war of words. The allegations of phone tappings during the previous BRS government in Telangana on Tuesday led to war of words, with the main opposition party demanding a thorough probe by the Congress government and the BJP claiming their phones were tapped during 2019 Lok Sabha elections. Union Minister BJP Telangana Kishan Reddy on Tuesday demanded a judicial inquiry. This was on March 26th. And again, today also, he came out openly with on 4th April. This is April 4th. I only hope they're not being played. Their problem. This is the main problem whenever I try to pay. So he was very clear today. He is very clear today. Hirose, Kishan Reddy accuses KCR and family of involvement in phone tapping. Idi. The play is from the beginning. I'll try to play. Hyderabad. In a sensational statement regarding the phone tapping controversy, Union Minister and BJP Telangana State President Kishan Reddy accused KCR, Kalvakuntla Chandrasekhar Rao, and his family members of involvement. He alleged that private individuals' phones were tapped, and they were threatened and extorted for money. Speaking at a media conference in Hyderabad on Thursday, he revealed that police investigations had confirmed the tapping of prominent individuals' phones, posing a threat to national security. Kishan Reddy claimed that not only politicians but also industrialists, businessmen, and other prominent figures in society had their phones tapped, including those without political affiliations. Kishan Reddy stated that the involvement of KCR and his family members in the phone tapping case is becoming evident, warning of serious consequences. He accused the practice of being used for political gains, alleging illegal tapping of opposition members' phones. According to Kishan Reddy, BRS leaders extensively extorted money through phone tapping. He also mentioned that the phones of their candidates and leaders were tapped even during by-elections. In light of the phone tapping controversy, Kishan Reddy called for the revocation of BRS party's recognition and stated they would lodge a complaint with the Election Commission. He demanded legal actions against KCR, urging severe measures against the BRS leader. Ayya Kishan Reddy garu, Gaurav Mantri garu, already my petition is there with Election Commission of India during Munigodu, and right from 2018 I am the petitioner. That is why my phones are being heard. I demanded 18 complaint IDs that 2018 assembly elections were null and void, constitutional violations and happened. With evidences I have put in for even August 5th, 2020, Bob Days Supreme Court also was poised to take it as a PIL, but I don't know, reasons better known. They have come and supported the vice chairman of Rajya Sabha, Kishan Reddy garu. That is why that was on hold. So ivanni unnai, meer andu gurinche cheppala. I want you to come out clean. California's lawsuit first, private attorneys general So my act petition is already there for BJP. claims take twice take as it long along. to resolve. Why should you file again a petition? Less money. It has been and proved small that businesses Munugodu make in billions elections in shakedown. enticed We must people fix and the evidences were submitted. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. రెండు 2018 శాసనసభ ఎన్నికల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగినటువంటి
దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ ఆ తర్వాత హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు, మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉంది. అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి, భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది. కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం, ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము. దీని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. దేశ భద్రతకు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే, అది కూడా హోంశాఖ కార్యదర్శి, హోం సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే, లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా హోం సెక్రటరీకి పంపించి, ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది, వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ తర్వాత హోం సెక్రటరీకి మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోం సెక్రటరీకి సమర్పించాలి. కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలే. ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది. ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ, చట్టాలను కానీ, న్యాయస్థానాలను కానీ కనీసం గౌరవించకుండా, పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా
ఆయన ఒక సామ్రాజ్యంగా ఇది నేను వేసిన పిటిషన్ను ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంగా ఇది సమర్థిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మనం వేసిన పిటిషన్ టెలిఫోన్ ట్యాపింగ్ పిటిషన్ సమర్థించినట్టే చట్టపరంగా. కానీ దాన్ని ప్రజా ప్రయోజనంలో ముందుకు తీసుకుపోవాలి. కేవలం రాజకీయ కోణంలోనే కాదు, ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా తీసుకుపోవాలా. లేకపోతే ఇది మళ్ళా అపహాస్యం పాలవుతుంది. మీరు వచ్చి ఒక విధంగా, వారు వచ్చి ఒక విధంగా కాదు. ఎన్నుకోబడ్డటువంటి వారు ఎందుకు మారారు ఆ వివరాలు కూడా బయటికి రావాలి. వారు ఏం గోప్యత, ఏది వారు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ ఎమ్మెల్యేలు మారడానికి ఎటువంటి కారణాలు, అభివృద్ధి ఎక్కడ జరిగింది? ప్రజా అభివృద్ధి అయితే ప్రజల దగ్గరకు వచ్చి మళ్ళా రాజీనామా చేసి గెలిచిపోవాల్సింది. కానీ ఒక పార్టీ బీఫామ్ మీద నుంచి అక్కడికి రేవంత్ రెడ్డి గారు, మీరు బట్టి విక్రమార్క గారు మీరు మర్చిపోతే మళ్ళీ వీడియోస్ కూడా ప్లే చేస్తారు, రాళ్ళతో కొడతాం, వాళ్ళ ఇంటి ముందర ధర్నాలు చేస్తాం అని మీరు చెప్పినారు. కాబట్టి వాళ్ళు ఎందుకు పోయినారు? మళ్ళీ అటువంటి వాళ్ళు మీ పార్టీలో ఈరోజు వలస ఎందుకు తెచ్చుకుంటున్నారు? అది మీరు చెప్పాలి స్పష్టంగా. సో ఇది పెద్ద ఎత్తున అన్ని కోణాల్లో అంశాలతో తీసుకుపోవాలి. అదేవిధంగా ప్రజా వ్యక్తులను, ప్రైవేట్ వ్యక్తులను ఎందుకు బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది? డబ్బుల కోసమా, దేనికోసం? అది కూడా బయట. జర్నలిస్ట్ 2018 నుంచి పిటిషన్ నేను కాళేశ్వరము, లిఫ్ట్ ఇరిగేషను, మిషన్ భగీరథ, తర్వాత ఎన్నికలు ఉల్లంఘనలు జరిగినవని పార్లమెంట్ ఎన్నికలు 2019, 2018 ఆధారాలతో మనం బయట పెట్టినాం. సో మా వెంట పడతా ఉన్నాం. ఆ రోజు నుంచి BSNL నుంచి మొదలుపెట్టి మనం కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం. అందుగురించి హైకోర్టు కూడా మనం ఆశ్రయించడం, లేకుంటే ప్రజాస్వామ్యం కానీ గణతంత్ర దేశం అపహాస్యం అవుతుంది అనే ఆలోచన మీద మనం పోయినాం. సో అదే పిటిషన్ ఈరోజు అందరు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మీరు ముందుకు కోర్టు ద్వారా ఒక స్వతంత్రంగా ఒక ఎంక్వైరీ ముందుకు పోదామా, విచారణ? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి దాంట్లో అన్ని కోణాలు ముందర పెట్టేసి అన్ని పార్టీలు దానికి సహకరించి ముందుకు పోదామా? ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అటు ఇటు పోవడానికి వీల్లేదు. ఈ రోజు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ కు IT అండ్ ED రేట్స్ లాగా కారణమైందా? ఇంత పెద్ద ఎత్తున డబ్బులు కేవలం కొన్ని పార్టీలకు, బీజేపీ మూలం, ఇక్కడ కాంగ్రెస్ కూడా కొద్ది విషయంలో, BRS, వైఎస్ఆర్, TDP ఏ విధంగా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? సో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చినాయా? బెదిరించి చేసి వాళ్ళను. తర్వాత హడ్డికి పావుసేరు లాగా ప్రభుత్వ భూములు, నదులు, నాలాలు, గొలుసుకట్టు చెరువులు కబ్జాకు గురైతున్నా పట్టించుకోలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ మియాపూర్లో, మదినాగూడలో ఆధారాలతో కాంగ్రెస్ వారి భూమిని కబ్జా పెట్టి వాడు యథేచ్ఛగా కడతా ఉంటే రోనాల్డ్ రాజు పట్టించుకోడు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పట్టించుకోడు, ఆయన సలహాదారుడు ఆయనకి ఇచ్చినా పట్టించుకోరు. ఈ అపహాస్యాల వెనకాల ఇవన్నీ కూడా క్రోడీకరిస్తే ప్రజలకు తగ్గ పాలన పారదర్శకంగా జవాబుదారితనంతో ఇస్తున్నారా? ఇచ్చే క్రమంలో మళ్ళీ ఇటువంటి విపరీతమైన చేష్టలు జరగకూడదు. మనం స్వాగతిద్దాం. ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతూ ఉందో దానికి అనుబంధంగానే మన కోర్టులో నేను పెట్టినటువంటి IA-2కు అనుబంధంగానే ఇది పిటిషన్ పోవాలా. పెద్ద ఎత్తున అందరినీ దాంట్లో క్రోడీకరించి కేవలం కల్వకుంట్ల తారక రామారావు గారు వారి సంబంధించిన పోలీసులు కాదు, ఇంతకుముందు కూడా ఇటువంటిది జరిగిందా? మళ్ళీ మిగతా సమయంలో మళ్ళీ మన భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలా? కేవలం ఈ రాజకీయ నాయకులను ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని ఎందుకు ఆ పార్టీల నుంచి పార్టీలోకి వచ్చేటట్టు చేశారు? అన్ని ఆధారాలు పెట్ట తర్వాత వేరే బ్లాక్మెయిల్ ఎవరైతే చేస్తే పారిశ్రామికవేత్తలు వాళ్ళని ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? కిషన్ రెడ్డి గారు కానీ మిగతా రేవంత్ రెడ్డి అందరు చెప్తారు ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? వాళ్ళు తప్పుదో బట్టి వనరులను దోపిడీ చేయదలుచుకున్నారా? తప్పుదో బట్టి అక్రమ మార్గంగా కాంట్రాక్టులు తెచ్చుకున్నారా? తప్పుదో బట్టి కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ దాకా మోసం చేసి నీళ్లు లేకుండా లక్షల కోట్ల ధనాన్ని బ్యాంకు రుణాలు తీసుకొచ్చి ప్రజలకు భారం వేశారా? ఎందుకు వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు? ఆ అంశాలు కూడా బయట పెట్టాలి. ఎస్, డెఫినెట్ గా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటాం. మన పుత్తుస్వామి జడ్జిమెంట్ కూడా రైట్ టు ప్రైవసీ కూడా వస్తుంది. కాబట్టి జీవించే హక్కు, స్వేచ్ఛ, దానితో పాటు మనకు అన్ని రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కూడా రూపుమాపే విధంగా ఈ చర్యలు చేయడం చాలా దుర్మార్గం, దాష్టికం. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి జరగకూడదు. ఇంకా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా మొన్న క్లియర్గా ఇచ్చింది. ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధి అవినీతి పరంగా కానీ చట్టసభలో కానీ మిగతా అక్కడ వ్యవహరిస్తే వారిపై కూడా చట్టరీత్యా అవినీతి నిరోధక శాఖ చట్టం 1988 వారికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు కూడా జవాబుదారే. పోలీస్ అధికారులాగా అందరూ జవాబుదారే. ప్రభుత్వ అధికారులు, ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ సభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అందరూ కూడా జవాబుదారులే. ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? మూలాలు ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బు పెరగడం, దానివల్ల ఈ విధంగా
హక్కుల ఉల్లంఘన, వనరుల దోపిడీ ఇవన్నీ ముఖ్య కారణంగా ఈరోజు ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మొత్తం అపహాస్యం చేసే విధంగా, కూని చేసే విధంగా ఈ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలా. అదేవిధంగా నేను వేసిన 2 పిటిషన్స్ తెలంగాణ హైకోర్టులో, తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అవి కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు మీరు తీసుకోవాలా. ప్లస్ అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అక్కడ కూడా వాళ్ళందరూ తీసుకోవాల్సింది. ఆ పిటిషన్స్ ఏమైనాయి, యాంటీ డిఫెక్షన్ పిటిషన్స్ నేను నంబర్లతో పాటు ఇచ్చాను మీకు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తర్వాత తెలంగాణ హైకోర్టులో ఎందుకు ఆ వలస దాని యాంటీ డిఫెక్షన్ పిటిషన్స్ ముందుకు పోలేదు, ఇన్ఫ్రాక్చువస్ అని ఎందుకు దాన్ని పక్కకు పెట్టేశారు. ఈ విధంగా కోర్టులు కూడా తత్సర న్యాయం చేయలేని పరిస్థితి ఉండడం ద్వారా కూడా ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా ఎవరికి తోచినట్టు వాడు వాడుకోవడం, తద్వారా ప్రతి సామాన్యుడు, పౌరుడు, ప్రజాస్వామ్య వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగజేయడం ఇది పరిపాటిగా అవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి కాళేశ్వరం ఎంత పెద్ద స్కాము మీరు చూశారు కదా. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కూడా ఎంత పెద్ద స్కామ్. ఇటువంటివి ఏ రాష్ట్రంలో పునరావృతం కాకూడదు. పెగాసెస్ అని ఆ రోజు మోడీ గారి మీద కూడా ఆ రోజు మచ్చ, ఎందుకంటే మావి ఐఫోన్లతో పాటు అన్ని కూడా అనుబంధంగా ఇవైనాయి కాబట్టి మరి ఆ పెగాసెస్ విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారు కూడా తీసుకోవాలని కోరుకుంటూ, నేను వేసిన పిటిషన్ను దానికి అనుబంధంగా కిషన్ రెడ్డి గారు ముందుకొచ్చి తప్పులు చేసే ఉంటే చట్టబద్ధంగా ఆ పార్టీని ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, దానికి అనుబంధంగా ఉండేటువంటి రాజ్యాంగ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎవరు తప్పు చేసినా వారి గుర్తింపును రద్దు చేయాలా అని మీరు ఏదైతే పెట్టారో అది ముందుకు పోవాలంటే నా పిటిషన్ను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ మీద, కాంగ్రెస్ మీద, అందరూ ప్రజాస్వామ్యుల వాదుల మీద ఉంది. బీఆర్ఎస్లో ఉండేటువంటి ప్రజాస్వామ్యులు కూడా ముందుకు రండి. ఏఐఎంఐఎం మీరు ఆ రోజు ఒక ఫ్రెండ్లీ పార్టీ, మరి మీ రోల్ ఏందో మీరు స్పష్టంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీపై కూడా ఉంది అని చెప్పుకుంటూ, ఇది ఈరోజు అంశం. ఎవరైనా కూడా మీరు నా షోలో రావచ్చు, నేను మాట్లాడిన దాంట్లో విభేదించవచ్చు. నా నంబరు 9440465339. ఎవరైనా రావచ్చు. అందు గురించి ఈ ఆహ్వానం మీకు మళ్ళీ వస్తుంది. కానీ చట్టం, రాజ్యాంగం, ఆధారం, నేను ఇన్ని ఆధారాలు పెట్టాను మీకు. సో ఆ ఆధారాలతో పాటే ముందుకు పోవాలా. కేటీఆర్ కూడా సవాల్ విసిరాడు. కేటీఆర్ గారికి ఒకటే ప్రశ్న, అయ్యా ఈ రామచంద్ర భారతి కానీ, సోమయాజుల స్వామి కానీ, నందకుమార్ గారు మాట్లాడినటువంటి ఆడియోను మీ తండ్రి గారు అప్పుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు మునుగోడుల ప్రజల సాక్ష్యంగా 4 ఎమ్మెల్యేలు, మోయినాబాద్లో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేల సాక్షిగా, ప్రజల సాక్షిగా రిలీజ్ చేసినటువంటి ఆడియో అది మొయినాబాద్కు సంబంధించిందా, దానికి ముందు రికార్డ్ అయిందా, మీరు జవాబు చెప్పాలా దీనికి ఫస్ట్. దాని తర్వాత అదో ఇదో అక్కడో ఇక్కడో జరిగిందన్నారు, దానికి కూడా మీరు జవాబు చెప్పాలి. మీరు బాధ్యులే, ఖచ్చితంగా బాధ్యులే. మీరు ప్రజాస్వామ్య దాంట్లో వెన్నుకోబడ్డారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. గత మంత్రి, ఇప్పుడు శాసనసభ్యులు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మీకు గురుతర బాధ్యత ఉంది. ఈ 2 అంశాలపై మీరు స్పష్టంగా చెప్పాలా. ఆ ముగ్గురు మాట్లాడుకున్న సంభాషణ, వ్యక్తిగత సంభాషణ, అది మొయినాబాద్ కన్నా ముందు సంభాషణ అవునా కాదా? మళ్ళీ మీరు అడపదడప జరిగింది అంటున్నారు. అవి ఎక్కడ జరిగినాయి, ఎట్లా జరిగినాయి, చట్టబద్ధంగా జరిగినాయా, మీరు చెప్పాలా బాధ్యత. ఇది ఈరోజు అంశం. డూ సపోర్ట్ DRTSPR ఛానల్స్, సిటిజన్స్ DRTSPR ఛానల్ అండ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ DRTSPR ఛానల్స్. దేర్ ఆల్ ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇవన్నీ ప్రజాహితంలోనే. నా 9440465339కే గూగుల్ పే అండ్ ఫోన్పే ఉన్నది. ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఎక్కడ ఉన్నా వారిని లైవ్ షో ద్వారా లేకుంటే రికార్డింగ్ ద్వారా వారు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడానికి ఇది వారధిగా ఉంటుంది. ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ కూడా మళ్ళీ ప్రజలకు తీసుకుపోయే బాధ్యత కూడా చేపడుతుంది. ఎక్కడ రాజ్యాంగ ఉల్లంఘనలు, హక్కుల ఉల్లంఘనలు జరిగిన, వనరుల దోపిడీ జరిగిన అక్కడ DRTSPR ఛానల్స్, సిటిజన్ DRTSPR ఛానల్ అండ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ DRTSPR ఛానల్స్ యథేచ్ఛ ప్రజాహితంలో ఉంటుంది అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, పారదర్శకత, జవాబుదార్తనం పాలనలో రావాలి. అరుడైన ప్రతి ఒక్క ఓటర్ మీరు బూత్కి వెళ్ళి తప్పనిసరిగా ఓటు వేయండి. ఓట్ల గల్లంతు నాది మీది కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఓటును
వెతుకునే హక్కు జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టర్, ఆ జిల్లా కలెక్టర్లు ప్లస్ తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిపై బాధ్యత. మన ప్రజల డబ్బును కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించండి, శాసించండి. ఓటు అనేది మన హక్కు. ఈ దేశంలో నువ్వు పౌరుడని చెప్పుకోవడానికి ప్రథమంగా వచ్చేది పుట్టిన తర్వాత ఏ విధంగా అయితే బర్త్ సర్టిఫికేట్ అంటామో, మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత 18 సంవత్సరాలు ఆడపిల్లలు కానీ 21 సంవత్సరాలు మగవారికి కానీ వచ్చేటువంటి ఓటు హక్కు. తద్వారానే మనం ప్రభుత్వాన్ని కింద పంచాయతీ నుంచి మొదలు పెట్టుకొని లోక్సభ వరకు ఎన్నుకుంటాం. తద్వారానే మనకు పాలన, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పారదర్శకంగా జవాబుదారితనంతో జరుగుతుంది. అందుగురించి మనం రాజ్యాంగ వ్యవస్థ, ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి సర్పంచ్ వరకు వాళ్ళంతా ప్రజాసేవకులు మటుకే. Prime Minister to Chief Minister to Sarpanch, they're all public servants. We are the constitutional authority. So don't fear. Pick up and start questioning. Thank you very much.